హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటో చూసే ముందు మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈరోజు నోటిఫికేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ ఏంటో చూద్దాము. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాల్కిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఈ జాబ్కి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతుంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. హైలైట్స్ చూద్దాం ఇప్పుడు. టిమ్స్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ 119 జాబ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ వాకింగ్ ఇంటర్వ్యూ ఫ్రమ్ 16th to 19th ఆఫ్ దిస్ మంత్. 16 to 19th 16 నుండి 19 ఏప్రిల్ వరకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూ జాబ్ అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్, శాలరీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కటి ఏ ఏరియాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 199 199 అండ్ మెడికల్ ఆఫీసర్లో 94 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ప్రొఫెసర్ 12, అసోసియేట్ ప్రొఫెసర్ 23, అసిస్టెంట్ ప్రొఫెసర్ 22, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 అండ్ 1 నోటిఫికేషన్ వచ్చేసి దీంట్లో 1 ఉంది. అండ్ అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ వచ్చేసి 6 ఉన్నాయి, హెడ్ నర్స్ అనేసి. అండ్ స్టాఫ్ నర్స్ వచ్చేసి 32 ఉన్నాయి. అండ్ డయటీషియన్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. అండ్ ఫార్మసిస్ట్ వచ్చేసి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు క్వాలిఫికేషన్ చూద్దాము. దెర్ ఆర్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ డిపెండింగ్ ఆన్ పోస్ట్. ఫుల్ డీటెయిల్స్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ ద నోటిఫికేషన్. ఏజ్ వచ్చేసి మస్ట్ బి 18 to 34 ఇయర్స్ ఆఫ్ ఏజ్ బై July 1st, 2021. 18 నుండి 34 ఏజ్ వరకు ఉండాలి. SC, ST and BC candidates will have age relaxation as per the rules. Maximum age for professor, associate professor and assistant professor post is 65 years. And place of interview వచ్చేసి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్, గచ్చిబౌలి, రంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ టైం చూద్దాము. వాకింగ్ ఇంటర్వ్యూ టైం. ఇంటర్వ్యూస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ అండ్ డయటీషియన్ విల్ బీ హెల్డ్ ఆన్ April 16th ఫ్రమ్ 10 AM to 3 PM. April 16th రోజు, 16వ తేదీ రోజు మార్నింగ్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ ఫర్ స్టాఫ్ నర్స్ అండ్ pharmacist post will be held on April 17th from 10 AM to 3 PM. Interviews for the post of civil assistant surgeon and medical officer will be held on April 19th from 10 AM to 3 PM. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి ఉంటే ఇలా వస్తుంది మీకు. ఫుల్ నేమ్, ఫాదర్స్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ టైప్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్, కమ్యూనిటీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ ఎస్ ఆర్ నో అనేసి రాయాలి. అండ్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వాలి. అండ్ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి మీది. అండ్ మీ పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ లోకల్ ఆర్ నాన్ లోకల్ అనేసి మెన్షన్ చేయాలి ఇక్కడ. అండ్ మీ జోన్ ఏంటో అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. SSC, కాలేజ్ నేమ్, యూనివర్సిటీ నేమ్, ఇయర్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్, డిప్లొమా అండ్ డిగ్రీ మీరు చేసిన వాళ్ళు ఏదైతే కంప్లీట్ అయ్యి ఉంటుందో అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ, ఇయర్ అండ్ నేమ్ ఆఫ్ ద స్టేట్ మెడికల్ కౌన్సిల్ అండ్ మార్క్స్, మీ పర్సంటేజ్ ఎంత ఉంటే అదంతా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఆర్ పోస్ట్ హెల్డ్. అండ్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాలి. అండ్ డేట్ అండ్ ప్లేస్. ఇప్పుడు నోట్ చూద్దాము. ఇన్కంప్లీట్ అప్లికేషన్ విల్ బి నాట్ బి ఎంటర్డ్. అండ్ మీ ఇన్కంప్లీట్ అప్లికేషన్ అని ఉంటే ఎంటర్ చేయరు. అండ్ నెక్స్ట్ మీకు ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి ఇక్కడ ఎస్ ఆర్ నో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు SSC సర్టిఫికేట్ ఆర్ బర్త్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అనేసి ఎస్ చేయాలి మీరు ఉంటే. అండ్ స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ 1st to 10th క్లాస్ వరకు. అండ్ TS కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి.
అండ్ డిప్లొమా అండ్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. అండ్ మార్క్స్ మెమో ఆఫ్ ఇయర్ అండ్ కాపీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ రీసెంట్ 2 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. ఇప్పుడు వేకెన్సీస్ చూద్దాము. ప్రొఫెసర్ వచ్చేసి 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ వచ్చేసి 23, అసిస్టెంట్ ప్రొఫెసర్ 22, మెడికల్ ఆఫీసర్ 94, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 1, అండ్ అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ హెడ్ నర్స్ 6, స్టాఫ్ నర్స్ 32, డయటీషియన్ 1 అండ్ ఫార్మసిస్ట్ వచ్చేసి 8. ఫ్యాకల్టీ పోస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము. బయోకెమిస్ట్రీలో అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లో 1 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ప్యాథాలజీ ప్రొఫెసర్ 1 అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ 1. అండ్ మైక్రోబయాలజీలో ప్రొఫెసర్ వచ్చేసి 1 వేకెన్సీస్ ఉంది. అండ్ జనరల్ మెడిసిన్లో ప్రొఫెసర్ 4, అసోసియేట్ ప్రొఫెసర్ 8 అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టీబీసీడీలో ప్రొఫెసర్ 3, అసోసియేట్ ప్రొఫెసర్ 8 అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి 10 ఉన్నాయి. అండ్ రేడియో డయాగ్నోసిస్లో ప్రొఫెసర్ వచ్చేసి 1, అసోసియేట్ ప్రొఫెసర్ 1 అండ్ అనెస్థీషియాలో ప్రొఫెసర్ వేకెన్సీస్ 2 అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ 4 అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి వేకెన్సీస్ 3 ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ శాలరీ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద ఇచ్చాను నేను. ఒక్కొక్క వేకెన్సీస్కి ఎన్ని శాలరీ పర్ మంత్ ఎంత ఉంటుందో ఇక్కడ స్క్రీన్ మీద అవైలబుల్లో ఇచ్చాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ అనేది డైరెక్ట్ లింక్ ఉంటుంది అప్లై చేయడానికి. అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కొరకు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.